F2 Food and Fun. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. జీవితంలో మనం ఒక డేలో మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎంతమందికి నిజాలు చెప్తామో మనకు తెలియదు, ఎంతమందికి అబద్ధాలు చెప్తామో కూడా తెలియదు. 100% అబద్ధాలు. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. కానీ ఈ గేమ్ లో ఓన్లీ నిజాలు మాత్రమే మాట్లాడాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నిజం చెప్పలేకపోతే ఇది ఎక్కడైతే ఆగుద్దో అది మీరు టేస్ట్ చేయాల్సి ఉంటది. అది ఏదైనా గానీ. ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి వైపు ఆగదుగా. అమ్మాయి వైపు ఆగదు. ఓకే స్కూల్. సరే ఇదంతా కాదు, ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దామా వద్దా? నేను వద్దన్నా నువ్వు స్టార్ట్ చేస్తావు కదా. సరిగ్గా తిప్పు. నీకోసం సరిగ్గా ఏంటి 2-3 సార్లు తిప్పుతా. ఓకే. ఓకేనా? ఇది తిప్పి నాకే అయ్యేటట్టుంది. ఇది భాస్కర్ కోసం. భాస్కర్ నువ్వు ఇది తింటావా? తినేస్తుందా? నేను ప్రాబ్లం. ఆహా మొత్తం తినేయాలి. ఏదో ఇదొద్దు. ఒక్క పీస్ తింటా, గ్లాస్ తింటరా. కాదు, ఒకటి ట్రై చేయండి. అది నోట్లో పెట్టుకోండి. ఒక క్వశ్చన్ అడుగుతా, ఓకే. దానికి ఆన్సర్ చేయాలి. నోట్లో తినేయాలి అది. ఆ, ఆ. ఇలా వస్తుంది. వస్తుంది ఏదో ఒకలాగా. అది ఇన్కమింగ్ వెళ్ళినప్పుడు అవుట్ గోయింగ్ రాదా? ఎక్కడక్కడ బ్యారికేడ్ ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం లేదు. చెప్పండి. ఓకే, నీ లైఫ్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ ముందు మీరు చేసిన వియర్డ్ థింగ్ ఏంటి? మా ఫ్రెండ్ ముందు ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు. అనవసరంగా అడిగే నీ క్వశ్చన్ ఎటు వచ్చిన టాస్క్ నీకెలా ఉంటుంది? ఇప్పుడు ఆన్సర్ విన్నావు అనుకో, అనవసరంగా అడిగినట్టుందని అనుకుంటా ఇలా పక్క తిరిగి. ఇప్పుడు హ్యామాకి కాదు, నీది నీకోసం. అదేంటి 1, 2, 3 ఆర్డర్ ఇది. ఇలా కూడా రావు. ఇప్పుడు భాస్కర్ తిప్పుతాడు నీకోసం. మిర్చి ఎందుకు ఆగుద్రా ఆల్వేస్? Because I'm hot. యూ హాట్. It's hot. తినే మరి ఇంకేంది? వద్దు, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తా. క్వశ్చన్ అడిగితే ఆర్డర్ చేస్తా. నీ కోసం నేను గూగుల్ చేయాలి తెలుసా అసలు. వాట్ ఈస్ ద మోస్ట్ రెడిక్యులస్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ డన్ విత్ ఎ టాయిలెట్ పేపర్? ఒక్క ముక్క మాట్లాడకుండా ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం? తినేస్తుంది. పిచ్చిది. కాదు, ఎన్ని ఎపిసోడ్లు చూసినా పచ్చిమిరపకాయ హామన్ వదలదు. లాస్ట్ ఇది నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నాం. అదే ఎప్పుడు తిప్పినా అదే వస్తుంది. నెక్స్ట్ తిప్పు. ఇప్పుడు నాకా? మీకే. దేవుడు నా పక్షాన్ని ఎప్పుడో ఉంటాడు. ఆ రైతా దగ్గర ఫ్రైడ్ రైస్ దగ్గర ఆపుతాడు చూడు. చాలు ఈ మాత్రం. కానీ ఏంటి క్వశ్చన్ అడుగు. నేను ఇప్పుడు తిన్ను అంటే నువ్వు ఇచ్చే డేరో ట్రూతో చెప్పాలి. డేర్ చేయమంటావా ట్రూత్ చేయమంటావా? ఇది ఆల్రెడీ డేరే. ట్రూత్ అడుగు. ప్రపంచంలో ఎవ్వరికి తెలియని, మీకు మాత్రమే ఇప్పటి వరకు తెలిసిన ఒక వర్స్ట్ థింగ్ చెప్పండి, లేకపోతే ఒక నిజమైన చెప్పండి. నిజమే కదా, నాకు మాత్రమే తెలిసింది, ఇంక ఎవరికి తెలియంది. ఎవ్వరికి తెలియదు. మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. బేసికల్ గా అప్పుడప్పుడు నాకు తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చినప్పుడు అచ్చో అన్నప్పుడు కొంచెం ద్రవం వస్తుంది బయటికి. ఆ పక్కన ఎవరుంటే వాళ్ళకి రాసేయడం అలవాటు. అలా నీకు ఇప్పుడు 100 సార్లు రాసుకుంటాను. నువ్వే వియర్డ్ థింగ్ చెప్పు అన్నా. అది మొత్తానికి నా మీదకి వస్తుంది. నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాను? రే జబ్బు ఎటైనా అయినా అది చెట్టు చివరికి నీ దగ్గరికి వస్తుంది. నేను తినక్కర్లేదు చెప్పేసా. తిప్పండి. ఇప్పుడు భాస్కర్ అది అక్కడ పెట్టే తిప్పుద్ది, అది అక్కడ ఆగుద్ది. నాకు తెలుసు అది మళ్ళీ అక్కడే ఆగుద్ది. చెప్పారా? భాస్కర్ నీకోసం. భాస్కర్ ఇది అది అక్కడ ఉండి ఇక్కడ తిప్పుతావేంటి? ఇలా ఉండే లెమన్ కాదు, ఇది ఇక్కడికే వచ్చింది. ఇక్కడ ఇలా ఉంది. సరే ఇప్పుడు ఇలా తిప్పుదాం. సరే ఓ పని చేద్దాం. ఇది కాదు దీని మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం. సాల్ట్ అయితే ఫస్ట్ క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పకపోతే లాజిక్ పట్టుకున్నాడు భయ్యా మొత్తానికి. సరే ఇద్దు నాన్న బంగారు ఆన్సర్ వాడు చెప్పినప్పుడు అలా చేసుకోలేక ఏమి ఈ లాజిక్ ముందు ఇన్ కేస్ చెప్పలేకపోతే
ఈడ ఉప్పు ఆడ కారం వేసేది పెడితే ఇది వేస్తుందా? ఎలాగా వంటల్లో ఉప్పు కారం వేయలేను, వంట చేయను కాబట్టి ఇక్కడైనా వేద్దామని ప్రాక్టీస్ కోసం. లేదు. సరే క్వశ్చన్ అడుగు. మీ గర్ల్ ఫ్రెండ్ కి ఎలాంటి రీజన్స్ చెప్పి వదిలిచ్చేసుకున్నారు? అది కూడా కాదు భయ్య, కరెక్ట్ గా చెప్పాలంటే నీ దగ్గర ఉన్న 15 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయిని వదిలించుకోవాలంటే ఏం రీజన్ చెప్పి వదిలించుకుంటావు? ఇంకో అమ్మాయి ఉంటుంది పక్కన, ఆ అమ్మాయిని చూపించి వదిలేస్తా. రీజన్ అంటే అమ్మాయి రీజన్ కాదు, ఒక థింగ్ చెప్పాలి ఏదైనా. ఆ పిల్లకి ఏదో ఒకటి. అబద్ధాలు చెప్తూ ఏదో ఒక అబద్ధం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తా, అప్పటి వరకు మీ ఏదో అమ్మాయి అది వేరే తర్వాత అయిపోయినా చెప్తా. అంతే కాదు, ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఈయన చెప్తాడు అంతే, అంతే. అది పక్క పెట్టేసి అయిపోయింది. మంచి ఆన్సర్ ఇచ్చా. ఇప్పుడు ఆన్సర్ మీరు చెబితే వీళ్ళు ఏం చేయాలన్న టాస్క్ చెప్పలేదు కదా. అలాగే. ఇది కరెక్ట్. క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళకి ఆన్సర్ చెప్పేస్తే ఏదైతే టాస్క్ వచ్చినా ఆ టాస్క్ అమ్మాయి చేయాలి. బంగారు అలాంటి ఏం లేవు. మీరు అది తినిపించలేరా? నేను తినిపిలేను. మరి అన్నేసింది చేసినట్టేసింది ఇన్ని ముగ్గులు. బంగారు పట్టు. మీరిద్దరు ఇప్పుడు మాట్లాడకుండా మీరు అమ్మాయికి తినిపించాలి, మాటలు రాకూడదు. Okay. ఓకేనా? ఓకే, చూసారు కదా వీళ్ళు కష్టపడి వీళ్ళ ప్రేమ ఇలాగే నడుస్తూ ఉంటది, ఏదో ఒకలా తినిపిస్తూ ఉంటారు. మనం నెక్స్ట్ గేమ్ లో కలుసుకుందాం. అట్లనే టేక్ కేర్. పాపం బాగా మండుతున్నట్టుంది. అట్లనే టేక్ కేర్. దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ హేమా గోల్లా. ఎప్పుడు గోలగోలే. బై బై. నిండా నిండా గుడ్ డ్రెస్ టెల్ మీ అదబో అదబో ముందుకు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ముందుకి వెనక్కి కాదు. అనగనగా ఒక అడవి, కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. స్టార్ట్ చేయి. ఆ అడవిలోనికి ఒక అందమైన అమ్మాయి కోసం వెళ్తున్నాడు నితిన్. నితిన్ ఆ అమ్మాయిని ఎదుక్కుంటూ వెళ్తూ పడవ పడవ వేసుకొని కూడా వెళ్తూ గొడవ గొడవ పడుతూ కూడా వెళ్తూ ఏటికి వెళ్తే మధ్యకేం లేవా? మధ్యకేం లేవా? కోతులు కోతిలాగా నడుచుకుంటూ హామా హేమని చూసి కోతి అనుకొని అదే కావాలి, అదే కావాలి. ఏంటి నన్ను కోతంటావా? నువ్వు కోతిలాగా ఉన్నావే, కోతి కోతి. మూలికలు మూలికలు ఏరుకుంటున్న టైంలో అక్కడి నుంచి ఒక ఎలుగుబంటి అలా వెళ్తూ ఉంది. సో ఆ ఎలుగుబంటిని చూసి నేను భయపడిన హేమ. రొమాన్స్ రొమాన్స్. ఇప్పుడు హేమ రొమాన్స్ ఎవరితో చేయాలి? ఎలుగుబండితో ఎలుగుబండితో. ఫస్ట్ హేమాకి ఈ బిల్లును పేలిపోయే వరకు ఓదాలి. నేను ఇలా పెలగొట్టచ్చా? ఈ తెలివితేటలు వాడితే 2 నిమ్మకాయలు ఎట్టేస్తాను నోట్లో, 2 నిమ్మకాయలు ఎట్టేస్తాను నోట్లో. ఆగు, నీ మై డియర్ జాను ఇస్తుంది. నీకోసం స్వీట్ కల్పిస్తా. బ్రో ఇప్పుడు తినేయాలా? బాబోయ్ అది తినే. బాగుందా? ఇంత స్వీట్ ఉందేంటి? అయితే రెండోది కూడా తినేస్తావు అనమాట అయితే.